ఉన్నది, పాకిస్తాన్ ఉన్నది. మనం ఎక్కడెక్కడ ఉన్నప్పటికీ కూడా మన దగ్గర ఎట్లయితే మన పక్కన భూములు ఆక్రమించుకుందామని చెప్పి పక్కన ఈ ఆకాంక్ష మామూలుగా పక్క దేశాలకు కూడా ఉన్నది. 2 సార్లు ఉగ్రవాదులు ఫస్ట్ ఉగ్రవాదులని ధన్యవాదాలు తెలుపుకోవాలా. ఇంతకుముందు మన దగ్గర ఒక 3-4 years బ్యాక్ ఆర్మీ కొరకు రిక్రూట్ పెట్టుకొని ఆర్మీలకు వెళ్ళకుండా మామూలుగా ఇక్కడ ఉంటుంది కాబట్టి అట్లా కాకుండా ఖచ్చితంగా ఆర్మీలకు పోవడానికి ఉత్సాహం చూపాలని చెప్పి ఇప్పటి ఈ పిల్లలందరూ మనం చేసుకుంటున్నాం. పంపించాలనే ఉద్దేశంతో ఖచ్చితంగా పేరెంట్స్ అందరూ వాళ్ళ కుటుంబం నుంచి ఒక్కొక్కరు చొప్పున వెళ్ళాలి. ఖచ్చితంగా నా కొడుకుని నా దేశం కొరికి ప్రాణ త్యాగం ప్రాణం పోయినా సరే కానీ నా కొడుకు ఖచ్చితంగా ఆర్మీలో పోవాలని చెప్పి కోరుకుంటున్నాడు. అదే మన దగ్గర చూస్తే మన దగ్గర అయ్యో నా కొడుకు పోలీసులో పోతే ఓన్లీ అమ్ముతారు, ఆర్మీలో పోతే ఓన్లీ అమ్ముతారు అని చెప్పి ఇక్కడ ఎప్పుడైతే ఇక్కడ ఆర్మీ పోస్టులు కొన్ని పడుతుంటాయి, రిక్రూట్మెంట్ తగ్గి ఉంటుంది. ఖచ్చితంగా యువతని అలా పార్టిసిపేట్ కావాలని నేను కోరుకుంటున్నాను. ఇక్కడ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలకు, పిల్లలకు, ఊరి గ్రామ ప్రజలందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటూ గణతంత్ర దినోత్సవం సందర్భాల్లో తమ జోషీలా భాషణ్ అంటే ఉత్సాహపూరితమైనటువంటి ఉపన్యాసంతో మానవ ప్రభుత్వాన్ని ఆవేశ తరంగాన్ని చేసినటువంటి అమర భగత్ సింగ్ లాంటి తేజం కలిగినటువంటి పింగళి రజనీకాంత్ గారిని తమ పేపర్లో కూడా చూడలేదు ఈ సెలబ్రేషన్ జరుపుకోవడం. ఇది మేడిపల్లిలో ఫస్ట్ టైం అని నేను అనుకుంటా. ఈ సెలబ్రేషన్కి వచ్చేసినటువంటి పెద్దలు బోధ గ్రామ సర్పంచ్ గారికి, ఎంపీడీ గారికి మరియు సెక్రటరీ గారికి, వార్డు మెంబర్లకు, యువకులకు నా యొక్క కృతజ్ఞతాభి వందనాలు. ఈ కార్యక్రమం ఆసామాసి కార్యక్రమం కాదు. ఎక్కడో వాడల్లో ఉండి కొట్లాడి వాళ్ళ సేవలు కూడా మన సేవ చేస్తున్నారు. వాళ్ళ సేవలు కూడా కొనియాడలేని దుస్థితిలో మన రాష్ట్ర ప్రభుత్వాలు, మన దేశ ప్రభుత్వాలు ఉన్నాయంటే ఇది మనం గమనించాల్సినటువంటి విషయం. ఈ ఆర్మీ డేను ఫస్ట్గా మెట్పల్లి నాకు తెలిసైతే ఈ మన మెట్పల్లి ఏరియాలో కూడా ఇదే ఫస్ట్ టైం మేడిపల్లిలో జరుపుకోవడం. దీనికి మనం చాలా అదృష్టవంతులం. ఎవడో నాయకులు వస్తే జేజేలు కొడుతున్నాం. మనం దొంగ నాయకులకు జేజేలు కొడుతున్నాం. అది కాంగ్రెస్ వాళ్ళు కానీ, టీడీపీ వాళ్ళు కానీ, బీజేపీ వాళ్ళు కానీ, ఎవరైనా కానీ వాళ్ళు చేయొచ్చు, కొంత సేవ చేయొచ్చు. కానీ ఎక్కువ టైం మన కోసం, మన దేశం కోసం బార్డర్లో ఉండి పోరాడి కొట్లాడి మన దేశాన్ని రక్షిస్తున్నాం, మనల్ని రక్షిస్తున్న వారికి మనం ఏం చేస్తున్నాం అని చెప్పేసి ఒకసారి ఆలోచించుకోవాలి అందరూ. ఈ కార్యక్రమాన్ని అసలు ముందుగా టీచర్స్ అందరూ కలిసికట్టుగా ఉండి ఈ కార్యక్రమాన్ని జరపవలసింది. ఈరోజు పాపం సార్ వచ్చి మాకు ఇట్లా మేము జరుపుకుంటున్నాము, మాకు ఒకటి స్కూల్లో ఈ ఫంక్షన్ జరుపుకోవడానికి ఇక్కడ ఉన్న పెద్దలు నిలదీయాలని చెప్పేసి మేము పెద్దలకు మనవి చేస్తున్నాం. ప్రిన్సిపాల్ అనుమతి ఇవ్వకుంటే ఎండిఓ దగ్గరికి పోయి అనుమతి. ఇటువంటి కార్యక్రమం ఇంకా భవిష్యత్తులో పెట్టదలుచుకున్నప్పుడు గ్రామ అభివృద్ధి కమిటీ కానీ, గ్రామ సర్పంచ్ కానీ, ఎంపీడీ గారు కానీ, యువతను కానీ, యువకులకు మరియు అందరికీ నమస్కారం. ఈ సైనిక దినోత్సవం జరుపుకోవాలంటే ఇదే ఫస్ట్ టైం ఉపయోగిస్తున్నాం. మీరంతా రావాలని చెప్పాలని వచ్చినాం. ఇప్పుడు సైనిక దినోత్సవం అంటే అందరు తెలియచ్చు. వీళ్ళు పాటల్లో ఉంటారు. పాటల్లో ఉండి వారు 24 గంటలు కంటిన్యూ పంపు లేకుండా ఉండి మనకు సేవ చేస్తారు. మనకు ఈ పోలీస్ స్టేట్లను మన పాటల తర్వాత వాళ్ళు ఉంటారు. కావున వాళ్ళ గురించి వాళ్ళకు దినోత్సవం ఉందని ప్రతి ఒక్కరిని తెలుసుకోవడమే ఈ సైనిక దినోత్సవం అని అనుకుంటున్నా. ఈ అవకాశం సందర్భంగా ధన్యవాదాలు చెప్తూ అలంకరించిన పెద్దలకు, గ్రామ సర్పంచ్ గారికి మరియు సెక్రటరీ గారికి, అందరికీ, స్నేహితులకి, విద్యార్థులకు అందరికీ నా యొక్క ఆర్మీ డే శుభాభివందనాలు. ఇప్పుడు 15th ఆగస్టు నాడు చూసిన, రిపబ్లిక్ డే 26 నాడు చూసిన, కానీ ఆ టైంలో ఇంతమంది విద్యార్థులు, స్నేహితులు కానీ ఎవరు కానీ రాలేదు. ఈ రోజు వచ్చింది. అది
మనకు సుఖాన్ని స్వేచ్ఛని అంతా ఇస్తున్నారు కాబట్టి వాళ్ళదే ముఖ్య ప్రాముఖ్యత ఉంది ఇక్కడ. ఇంకో విషయం ఏంటంటే ఈ సారు మన స్కూల్ 10 మంది సార్లు ఉన్న ఈ స్ట్రెంత్ రాలేదు. ఈ సారు కృషితోని ఇంతమంది పిల్లలు వచ్చింది కాబట్టి నాకు ఎంతో సంతోషం ఉంది. కాబట్టి ఈ సార్ను వదులుకోవద్దని మన మేడిపల్లి గ్రామ వాసులకి తెలియజేస్తున్నాను. ఇంతటి అమూల్యమైన సమయాన్ని నాకు అందించినందుకు టీచర్ గారికి, మిత్రులు, తర్వాత సైన్యంలో ఉండి వచ్చినటువంటి అదే స్పిరిట్ తోటి జీవిస్తున్న నాకు సైన్యంలోనే చేరాలి మళ్ళా కూడా అనేటువంటి స్పిరిట్ తోటి జీవిస్తున్నటువంటి ఇంకొక మిత్రుడు, చక్కటి భాగస్వామి, ప్రస్తుతం జ్ఞానోదయ డిగ్రీ కళాశాల లోపల ఇంగ్లీష్ లెక్చరర్ గా చేస్తున్నటువంటి వారు, మరియు కోర్టుల లోపల ప్రెస్ లోపల కూడా తమ మిగిలిన సమయం కేటాయిస్తూ డిగ్నిటీ ఆఫ్ లేబర్ అంటే శ్రమైక జీవన సౌకర్యాన్ని ప్రచారం చేస్తున్న మిత్రులు. మళ్ళీ ఈ మధ్యలో మేమున్నటువంటి కాలనీ లోపల అందరినీ కూడా మేము డబ్బు పరంతో ఉంటాం, లేకపోతే గుండాగిరితో బెదిరిస్తామన్నటువంటి రైస్ మిల్లు, ఆయిల్ మిల్లు వాళ్ళ నివాసాల మధ్య అక్రమంగా నేల నుంచి కొనసాగుతున్నటువంటి వాళ్ళతోటి మేము ధైర్యంగా ముందుకు పోరాటాన్ని ఆరంభించడానికి, వాళ్ళు మా పట్ల సాగిస్తున్నటువంటి ఆ వాహనాలతో నష్టపరుస్తున్న ఎండ ఫోటోలను కానీ అవన్నీ దేనికి భయపడక డ్యూటీ అంటూ డెత్ అంటే మరణం వరకు కూడా తన సేవనే పరమధర్మంగా భావించేటటువంటి స్పిరిట్, ఏ స్వార్థానికి లొంగనటువంటి ఒక గొప్పనైన స్థైర్యం ఉండేది ఒక మన భారత సైన్యంలో అని సగౌరవంగానే చెప్పగలుగుతున్నాను. మళ్ళీ దేన్నైనా కూడా ఎవరైనా జయించవచ్చు, కానీ ఎవరితో కూడా ఏ పని సాధ్యం కానప్పుడు దేన్నైనా జయించగలిగేటటువంటి స్పిరిట్ ఉన్నటువంటిది కూడా కేవలం మన భారత సైన్యానికే, ఒక సైనికుడికి అని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాను. 2001 గుజరాత్ లోని అక్షరధామ్ లోపల ఆ అక్షరధామ్ పైనటువంటి విదేశీ మూకలు ముష్కరులు దాడి చేసినప్పుడు అమరులైనటువంటి వీరులకు, మరియు భారత పార్లమెంట్ మన దేశానికి ప్రతీక అయినటువంటి పార్లమెంట్ మీద కూడా దాడి చేసిన సందర్భంలో కూడా తమ ప్రాణాలు వదిలినటువంటి వీరులకు రీసెంట్ గా జరిగినటువంటి 98 ప్రాంతంలో 99 కార్గిల్ వార్ అయింది, 2001 పార్లమెంట్ మీద దాడింది. మొన్న మనకు 2008 లోపల ముంబైలోని ట్రైడెంట్ హోటల్, ఒబెరాయ్ హోటల్, తాజ్ హోటల్, తర్వాత ఛత్రపతి శివాజీ టెర్మినల్ సిఎస్టీ అని పేరు పొందినటువంటి ప్రముఖమైనటువంటి ముంబై రైల్వే స్టేషన్ మీద దాడి చేసినటువంటి సందర్భంలో కూడా అమరులైనటువంటి అనేక మంది అమరవీరులకు వారి పేర్లను కొద్ది పేర్లను ఇప్పుడు నాకు అవకాశం ఉన్నప్పుడు నేను చెప్పగలుగుతాను. కానీ అమరులైనటువంటి ప్రతి భరతమాత ముందు బిడ్డలకు కూడా మనం ఒక 2 నిమిషాల మౌనాన్ని వహించి వారి పట్ల మన కనీస కృతజ్ఞతను తెలియజేసుకోవాల్సిన ఆవశ్యకత ఉన్నది. అమరులైన వీరుల లోపల ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ కు చెందినటువంటి వారు కార్గిల్ యుద్ధం లోపల మేజర్ పద్మపాణి ఆచార్య గారు, అదే రకంగా కెప్టెన్ రాజారెడ్డి గారు, తర్వాత కేరళ ప్రాంతానికి చెందినటువంటి పద్మనాభన్ లాంటి వారు అనేక మంది వీరులు అప్పుడు అమరులయ్యారు. మన రీసెంట్ గా ముంబై దాడుల లోపల తమ ప్రాణాలు వదిలినటువంటి బ్లాక్ క్యాట్ కమాండో, మీరు బ్లాక్ క్యాట్ కమాండో ట్రైనింగ్ ఎట్లా ఉంటుంది ఏం కదా అనేది ఇక్కడ ఇచ్చినటువంటి కొన్ని చిత్రాల ద్వారా మీరు గమనించవచ్చు. అత్యంత కఠినమైన శ్రమ, తమ కుటుంబమే ముఖ్యం, ఏదో కొన్ని గంటలే మేము చేస్తాం అనేటటువంటిది కాకుండా తమ ప్రాణాలను పనంగా పెట్టి ట్రైనింగ్ లోపలనే ఒక బ్లాక్ క్యాట్ కమాండో ట్రైనింగ్ తీసుకోవాలంటే మామూలుగానైతే డమ్మీ బుల్లెట్స్ తోటి ఫైరింగ్ ప్రాక్టీస్ చేయడం ఉంటుంది. కానీ బ్లాక్ యార్డ్ కమాండో ట్రైనింగ్ లోపల ఒక బ్లాక్ యార్డ్ ట్రైనీని ఎదురుగా నిల్చోబెట్టి ఆయన తలపైన లక్ష్యాన్ని ఉంచి దాని నిజమైనటువంటి తుపాకీతోటి ఇంకో బ్లాక్ యార్డ్ కమాండో తోటి షూట్ చేయిస్తారు. ఏ కొంచెం గురి తప్పినా ఆ ఎదురుగా ఎవరైతే తల మీద దాని లక్ష్యాన్ని పెట్టుకున్నటువంటి వ్యక్తుడు ఆయన మరణించడమే. మరి మరణిస్తే మరణానికి తయారయ్యేవాడే సైనికుడు. లివ్ లైక్ ఎ లయన్, సింహంగా జీవించు, సాధ్యం కానప్పుడు సింహంగా మరణించు అనేది సైనికుడి యొక్క స్పిరిట్. డ్యూటీ అంటూ డెత్ అనేది మన బిఎస్ఎఫ్ యొక్క మాటో. అదే రకంగా ఇండియన్ ఆర్మీ ఆఫీసర్స్ ఉండేటటువంటి మాటో, అంటే దాని కొటేషన్ ఏంటంటే సేఫ్టీ ఆఫ్ ద నేషన్ కమ్స్ ఆల్వేస్ నెక్స్ట్. అంటే దేశక్షేమం తర్వాత నెక్స్ట్ ప్రాధాన్యత ఎవరిది? ఈ ఆఫీసర్ ఉన్నటువంటి మిగతా సైనికులది. సేఫ్టీ ఆఫ్ యువర్ సెల్ఫ్ అండ్ యువర్ ఫ్యామిలీ కమ్స్ ఆల్వేస్ లాస్ట్. నీ క్షేమము మరియు నీ కుటుంబ క్షేమం అనేది ఎప్పుడు కూడా చివరి ప్రాధాన్యం అనేది దాన్ని నేను ఆదర్శంగా భావిస్తాను. ప్రతి ఒక్కరు మనం ఆదర్శంగా భావిస్తే ఏ దుష్టశక్తి కూడా మన వైపు కనెత్తి చూడదు. కాబట్టి దయచేసి అందరం కూడా మనం ఒక 2 నిమిషాలు మన కోసం తమ కుటుంబాలను, తమ ప్రాణాలను కార్గిల్ యుద్ధం లోపల పాకిస్తాన్ ద్రోహులు కళ్ళను పీకి, వేళ్లను పీకి, శరీర అంగాలను చిత్రవద చేసినటువంటి దుర్మార్గుల పట్ల మనం కసి తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉన్నది. మీరందరూ కూడా కేవలం ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ లాంటి మన రక్షణ శాఖ రంగాల్లోపలే చేరాలి అనేటువంటి ఆశయాన్ని మీ అణువణువున నింపుకోవాలి. అది నింపుకుంటూ మన కోసం తమ ప్రాణాన్ని పణంగా పెట్టినటువంటి సోదర
అమరవీరుల పట్ల మనం శ్రద్ధాంజలి ఘటిద్దాం. దయచేసి అందరూ కూడా ఒక 2 నిమిషాలు లేచి నిలబడి మీ మనసులో వారి ఆత్మలకు శాంతి కలగాలి. నా తెలుగు తల్లికి ధన్యవాదాలు. ఇప్పుడు మేము ఈ స్థాయిలో ఉండడానికి కారణం మా శ్రీకాంత్ సార్ గారే. మేము రియల్గా చెప్పాలంటే 9th వరకు మాకు ఇంగ్లీష్ రావు, తెలుగు రావు. 9th లో మా సార్ మనం పట్టుదలతో చేసి యాక్చువల్గా చెప్పాలంటే నాకు నిజంగా చెప్పాలంటే నాకు హిందీ రాకపోతుంది. నాకు హిందీ కూడా రాబోతుండే. శ్రీకాంత్ సార్ వచ్చి డైరెక్ట్ అడిగి అసలు మీకు అత్తయ్య రావా అంటే మాకు హిందీ రోజు పెట్టించి హిందీ అది చేసి హిందీలో 80 మార్క్స్ వచ్చినాయి. అంతా సార్ స్ఫూర్తి. మళ్ళీ నేను ఇప్పుడు ఒక 2 నెలల క్రితం అక్కడ డిస్ట్రిక్ట్ లెవెల్ ఫస్ట్ ప్రైజ్ పొందిన నేను సంస్కార విషయంలో. దానికి కూడా మా శ్రీకాంత్ సార్ తెలంగాణ సార్ గారు చేసిన ప్రోత్సాహం శ్రీకాంత్ సార్ అంకితం. విద్యాధనమందించే ధన్య జీవుడా, ధనమందించే ధన్య జీవుడా, ఆధారమే నీవయ్యా ఉపాధ్యాయుడా, మా ఆధారమే నీవయ్యా ఉపాధ్యాయుడా. ప్రతి మనిషిని కదిలించు నీ హృదయం, వితలన్నీ విదజల్లును నీ గల మాధుర్యం. ప్రతి మనిషిని కదిలించు నీ హృదయం, వితలన్నీ పలుకుల వారివై జగతిని చాటగా, పలుకుల వారివై జగతిని చాటగా, ఇలలోన వెలిశావు పరబ్రహ్మగా, ఇలలోన వెలిశావు పరబ్రహ్మగా. విద్యాధనమందించే ధన్య జీవుడా, ఆధారమే నీవయ్యా ఉపాధ్యాయుడా, మా ఆధారమే నీవయ్యా ఉపాధ్యాయుడా. ఈ పరిస్థితి గురించి చెప్తే దుఃఖం వస్తుంది. అప్పుడు మేమున్న స్కూల్ వేరు, ఇప్పుడున్న పరిస్థితి వేరు. అప్పుడు డిఓ గారు ఫోన్ చేయించినా మాకు మైక్ ఇస్తలేరు, మాకు టీవీ ఇస్తలేరు, మాకు డివిడి ఇస్తలేరు. ఇవన్నీ శ్రీకాంత్ సార్ గారు చెప్పారు. దయచేసి మీరు దీని మీద చర్య తీసుకొని కంపల్సరీ మీరు చర్య తీసుకోవాలని తెలియజేసుకుంటూ జై జవాన్, జై జవాన్. కార్యక్రమానికి ఇంత నిండుతనం అనేది మొట్టమొదటి నా అక్కడి సైన్యం ఆదరాభిమానాలతో ఈరోజు అనేకమైనటువంటి దుష్ట శక్తులతోటి ఇంట బయట అక్కడ సంఘ విద్రోహులతోటి దేశ విద్రోహ శక్తులతోటి ఏ పోరాటాలు సర్పాల్సిన దానికోసం వెళ్ళినో ఇంట్లో ఉన్న సమస్యల్ని కొన్నింటి పరిష్కరిస్తాం. మళ్ళీ నేను ఆర్మీలో రాగలుగుతా సార్, నాకు ఆర్మీ పరంగా ఏ సౌకర్యం వద్దు అని నేను ఓన్ రిక్వెస్ట్ మీద వచ్చి అక్కడ 6.5 నెలల సర్వీస్కి నేను రిటైర్మెంట్ అయిన వాళ్ళకి ఇచ్చేటటువంటి ఒక ఆర్మీ సర్టిఫికెట్ని, తర్వాత ఫెయిర్ క్యారెక్టర్ని, మళ్ళీ మరి ఆర్మీ పరంగా మనకి సివిల్ సైడ్ లో జాబ్ ఇస్తానా వద్దన్నాడు, లేదా పెన్షన్ కూడా వద్దన్నాడు. చిన్నప్పటి నుంచి మళ్ళీ ఆర్మీలోకి రాలేకపోతే మళ్ళీ ఆర్మీలోనే వస్తా అంటున్నాడు అనేటువంటి కేవలం నా క్యారెక్టర్ వల్ల ఇంప్రెస్ అయ్యి మా ఆర్మీ ఉన్నతాధికారులు, మా సీనియర్ చేసేవారు అయినటువంటి లక్ష్మణ సింహ ఛత్రి గారు మరియు మా ప్లాటూన్ కమాండర్ అయినటువంటి దేవబహదూర్ తాబా గారు వీళ్ళందరూ కూడా ఒక ఎన్నో సంవత్సరాల సర్వీస్ చేసి బయటకు వెళ్ళేటటువంటి ఉద్యోగికి ఏ వీడుకోలు పాటిస్తారో నాకు అపూర్వమైనటువంటి వీడుకోలు పార్టీ ఇవ్వడం జరిగింది. అప్పుడు నేను వచ్చేకంటే ముందు కూడా వారణాసి నేను ఉన్నటువంటి